అందరికీ జైలు వేదికని అలంకరించిన పెద్దలు పేర్లైతే మన నరసింహారావు చెప్పిండు. మళ్ళీ నేను చెప్తాను చేస్తుంది. మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ రోజుల్లో మన చరిత్ర రాసింది వికారంగా ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఉంటే నిజాలు కొన్ని ఉన్నాయి. రాజ్యాంగం రాయడానికి ఆ రోజుల్లో ఆయనను పేరిస్తే కొంతమందికి ఆయన ఇష్టం లేక ఆయన పేరు పక్కకు పెట్టి వేరే పేరు తీసుకోవడం మొదలుపెట్టింది. దానికి ప్రపంచమంతా మేధావులంతా అంబేద్కర్ని చాలా బాగా రాస్తారు, ఆయన్నే పెట్టాలని ఆయన చెప్తే కూడా కొంతమందికి ఇష్టం లేక ఉంటే సరే కొంతమంది మేధావులు చెప్పడం వల్ల సరే అని ఆయన సెలెక్ట్ చేసిండ్రు రాజ్యాంగం రాయడానికి చైర్మన్గా ఒప్పుకోవడం జరిగింది. ఆయనకు తోడుగా 7 మందిని ఆయనకు ఇచ్చింది. 7 మంది ఇచ్చిండు కూడా. ఆ 7 మందిని ఏం చేసిందంటే మెల్లగా మెల్లగా ఒక్కొక్కరు తప్పించేసింది. ఎందుకంటే రాజ్యాంగం రాయడానికి నువ్వు ఫెయిల్యూర్ చేయాలి, ఈయన రాయకూడదు అనే కొంతమందికి ఆ పేర్లు చెప్పరు. కానీ మీకు అర్థమవుతుందో చెవులు దానికి అడ్డుపడరు, మీకు అర్థమైంది పేర్లు చెప్పడం బాగుండదు. కానీ అయితే తప్పించిపోయినా కానీ అంబేద్కర్ గారు ఎంత కష్టపడి పట్టుదలతోని నారాజు కాకుండా ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగం రాయడానికి పోరాటం చేసి రాసిండు. అప్పుడు ఆయన ఆరోగ్యాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లలను కూడా లెక్క చేయకుండా ఈ దానిలో పడి ఉంది. ఆ రోజుల్లో మన జాతి కంటే ఏ మాత్రం కూడా ఇంత విలువ లేదు. అప్పుడు కాదు, యూపీలో బీహార్లో కూడా ఇప్పటి కూడా అదే విధంగా ఉంది. ఎందుకు మనం ఐకమత్యంగా లేవు. ఈరోజు రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు గడిచినా ఇప్పటికి కూడా మన రాజ్యాంగం నడుస్తూనే ఉంది. దీనికి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మన ఈ కార్యక్రమానికి చాలా మంది రావాలి. అసలు ప్రతి బ్రాంచ్ నుంచి రావాలి. అది సరే ఎవరికి పద్ధతి పనులు ఉంటుందో ఎవరికి పనులు ఉండదో అని. కానీ 100 మందిలా 10 మంది చాలు మనకు ఐకమత్యం ఉండాలి అని. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనం ఐకమత్యంగా ఉండాలి. అందరికీ నేను ఒకటే చెప్తున్నా, మన పనులు మనం చేసుకుందాం. మన రాజ్యాంగాన్ని కానీ మన అంబేద్కర్ ఆశయాలను కూడా కాపాడడానికి మనం పోరాటం చేద్దాం, మనం ఐకమత్యంలో ఉందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై భీమ్.